టూల్లో ఉన్న ఆప్షన్స్ అనేది చూద్దాం. టూల్ బార్లో ఒక వీడియో పైన మనం టెక్స్ట్ అనేది యానిమేషన్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడున్న టెక్స్ట్ టూల్ ఏదైతే ఉందో వన్స్ ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ఫైల్. ఎవ్రీ టైం ఒక ప్రాజెక్ట్ న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ ఫైల్ని ఓపెన్ చేస్తుంటాం. ఆల్రెడీ మనం వర్కింగ్ చేస్తున్న ఫైల్ పైన డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే ఓపెన్ ప్రాజెక్ట్. ప్రతిసారి మనం న్యూ ఫైల్గా న్యూ వర్క్ చేసుకోవాలనుకుంటే న్యూ ఫైల్ చేంజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్గా కొన్ని డిజైన్స్ అనేది చేసాం కదా. వాటిపైన మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి. పెండింగ్లో ఉన్న వర్క్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఓపెన్. ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. క్లిక్ ఆన్ ఓకే అండ్ ఓపెన్. ఓపెన్ ప్రాజెక్ట్ కి కంట్రోల్ ఓ షార్ట్ కట్. మీరు ఇక్కడ ఫైల్లో నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫైల్ ఓపెన్ ప్రాజెక్ట్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు. న్యూ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి క్రియేట్ అని అవుతుంటాం. తర్వాత మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది యాడ్ చేసుకొని కలర్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇమేజెస్ పైన వీడియో పైన బేసిక్ కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆల్రెడీ లైట్ 10 ఉన్న ఇమేజెస్ ని ఇంకా బ్రైట్ అప్. ఒరిజినల్ ఇమేజ్ ఇలా డార్క్ గా ఉంది కదా, కలర్ గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక టెక్స్ట్ అనేది యానిమేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియో పంపిస్తాను, ఎలా రెండర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. దీంతో మీరు రెండర్ అని చేసుకోండి. అండ్ ట్రాన్సిషన్స్ కూడా ఇలాంటి గ్లిచ్ ట్రాన్సిషన్స్ అనేది మనం రెగ్యులర్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ట్రాన్సిషన్స్. దీనికి సపరేట్ గా ఒక ప్యాక్ అనేది ఉంది. ఇది ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ప్లగ్ఇన్స్ అనేది పేడ్ ప్లగ్ఇన్స్ అనేది ఉంటుంది. వీటికి ఓన్ గా క్రియేట్ చేయకుండా పేడ్ ప్లగ్ఇన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం జస్ట్ ఏంటి బుజ్జి ఇలా వీడియోలో గ్లిచ్ ట్రాన్సిషన్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికైతే మనం ఓన్ గా ప్లగ్ఇన్స్ అనేది పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పర్చేజ్ చేసిన ప్లగ్ఇన్స్ ని మనం ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు విత్ స్పీడ్ డ్యూరేషన్. ఒక వీడియో నుండి ఒక వీడియో ఇలాంటి ట్రాన్సిషన్ అప్లై అనేది చేస్తాం మనం రెగ్యులర్ గా. మనం ప్రతి వీడియోస్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ లో మీకు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ట్రాన్సిషన్స్, లైట్లీ ట్రాన్సిషన్స్ అంటాం వీటిని. ఎక్కువ ఇవే కనిపిస్తుంటాయి. అవునా, అదేలానే ఒక వీడియోకి ఒక వీడియో జంప్ అయినట్టు మనకు డిఫరెన్స్ అని తెలియదు. వన్స్ ఇక్కడ డిలీట్ చేస్తే మీకు అవునా అవునా ఒక క్లిప్ నుండి ఇంకొక జంప్ అవుతుంది. కాకుండా ఒక ట్రాన్సిషన్ అప్లై అవుతుంటే లైట్ లో మనకు ఎలాంటి జంప్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అవునా లైట్ తర్వాత మనకు వీడియో అనేది ప్లే అని అవుతుంది. పద్ధతి ఉంటుంది మనకి లైట్ ఎఫెక్ట్స్ అనేది. దీనికి కొంచెం ప్యాక్ అనేది ఉంది. మీకు అందులో కూడా ట్రాన్సిషన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ మూవీస్ రిలేటెడ్ లో యూజ్ చేసే ఫిల్మ్ బర్న్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. లైట్లీ అండ్ ఫిల్మ్ బర్న్ ఎఫెక్ట్స్ అయినా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఉంటాయి. వీటిని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి కన్వర్ట్ అని చేసుకోవాలి. 4 సెకండ్స్ ఉంది కదా, మనం 5 సెకండ్స్ ఉంది కదా, 5 సెకండ్స్ ని 2 సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకొని దీనికి ఆడియో అనేది మనం టర్న్ ఆన్ చేయాలి. డౌన్లోడ్స్ లో కూడా యూట్యూబ్ నుంచి కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్. డిఫాల్ట్ కూడా ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో ఎఫెక్ట్స్ లోకి వెళ్తే మనకు వీడియో ట్రాన్సిషన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్న ట్రాన్సిషన్స్. కొన్నిసార్లు మనం ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు ఇమేజెస్ కి అండ్ వీడియోస్ కి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ట్రాన్సిషన్ అప్లై చేస్తే ఇక్కడ మిడిల్ లో ఒక క్లిప్ కి జంప్ కావాలంటే మనం యారోస్ అనేది చూస్తున్నాం కదా. ఎగ్జాక్ట్ గా యారోస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత రెండు క్లిప్ మధ్య ట్రాన్సిషన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లై చేస్తే వీడియో ఎడిటింగ్ నిజమే. జూమ్ ఇన్
వస్తుంది. ఎడిటింగ్ నిజమే. సో ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్నాయి. సో ఇంకా అడ్వాన్స్ వర్షన్స్ లో అయితే సో ఇలాంటి క్లిప్ బర్న్ ఎఫెక్ట్స్ అండ్ లైట్ లీక్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్స్ లో ప్రతి ఆప్షన్స్ అనేది మనం ఫర్దర్ గా చూద్దాం టూల్ బార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో వన్స్ వీడియో ఎడిట్ మొత్తం నేను పంపించాను ఎస్టర్డే నైట్. సో ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో సో వాళ్ళు ఆ డ్రైవ్ లింక్ నుంచి ప్రాక్టీస్ ఫుటేజ్ ఉంది కదా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు 1 minute 105 seconds వస్తుంటది. సో ఏదైనా 5 seconds ని రిమూవ్ చేయండి. స్టార్టింగ్ లో ఒక 5 seconds ఉంటుంది కదా. సో లేదంటే 1 minute ఎబోవ్ ఉన్నా పర్లేదు మనకు. సో యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో సో 1 minute ఎబోవ్ ఉన్నా అప్లోడ్ అన్న అవుతుంది మనకి టైం అనేది. సో యూట్యూబ్ లో కూడా షార్ట్స్ కి టైం అనేది ఇంక్రీజ్ అనేది చేశారు. కంప్లీట్ అయిపోయింది. చేంజ్ వచ్చేది 5 seconds ఉన్నా పర్లేదు. 1.5 minutes అనేది రాకూడదు మనకు. 5 seconds తో మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆఫ్టర్ కంప్లీట్ తర్వాత సో దీనిపైన మనం టెక్స్ట్ అనేది యానిమేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో స్లిప్ టూల్స్ అండ్ పెన్ టూల్ ఉంది. పెన్ టూల్ మనకు ఫర్దర్ గా ఉంటుంది. స్లిప్ టూల్ అనేది మనకు జస్ట్ ఒక కొన్ని క్లిప్స్ పైన మనం సో ఇవి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో దీనికి రోలింగ్ ఎడిట్ టూల్ అండ్ స్లిప్ టూల్ అనేది మనకు ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. రిపిల్ ఎడిట్ టూల్ అవుతుంది అండ్ రోలింగ్ ఎడిట్ స్ట్రెచ్ టూల్ కూడా సో కొన్నిసార్లు అండ్ రిమిక్స్ టూల్ కూడా కొన్నిసార్లు యూజ్ అవుతుంటుంది. స్లిప్ టూల్ అనేది మనకు ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. దానికి మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక సైజ్ అని తీసుకున్న తర్వాత 2 clips లో యాడ్ అని చేసుకున్న తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ టు పెట్టు ఫ్రేమ్ సైజ్. సో ఏదైనా ఒక క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని మిడిల్లో సెలెక్షన్ చేసుకొని వీటి డ్యూరేషన్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మిడిల్లో ఉన్న క్లిప్స్ ని సో ఇదంతా యాక్యురేట్ గా వర్క్ అవ్వదు. సో దీనికి మనం మాన్యువల్ గా చేసుకుంటే బెటర్ గా అవుతుంది. ఇక్కడ ప్రివ్యూస్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇంకొక క్లిప్ ఉండాలి. 3 clips ఉన్నప్పుడు అగైన్ 3 clips అనేది మిడిల్లో ఇక్కడ రిమూవ్ 3 clips అనేది ఉంది. మిడిల్ క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని 3 వీడియో క్లిప్స్ అనేవి ఉంది. డిఫరెంట్ క్లిప్స్. సో వాటిని మనం ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు స్లిప్ టూల్ ని యూజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ చేస్తుంటే మనకు అక్కడ ప్రివ్యూస్ అనేది కనిపిస్తుంటారు ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రేమ్స్ లో ఎంతవరకు చేంజ్ అవుతున్నారు. సో ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఇన్ ఫ్రేమ్ అండ్ అవుట్ ఫ్రేమ్. ఇక్కడ 41 seconds వరకు ట్రిమ్ చేసుకోవచ్చు అండ్ 6 seconds స్టార్టింగ్ నుండి ప్లే అనేది అవుతుంది. ఇక్కడ చూస్తుంటాం మీకు సో జస్ట్ వీడియోని కొన్ని ఫ్రేమ్స్ సైడ్స్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న క్లిప్ అనేది యూజ్ అవుతుంటుంది. స్టార్టింగ్ లో 6 seconds నుండి ప్లే అవ్వాలనుకుంటే సో ఇక్కడ మిడిల్ లో లెఫ్ట్ క్లిక్ చేసేసి 0 నుండి 6 frames వరకు మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు సెకండ్స్ వరకు. అండ్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ని కూడా సో మిడిల్ లో మూవ్ అవ్వదు అండ్ ఓన్లీ స్టార్టింగ్ లో ఉన్న క్లిప్ మనకు మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు కొన్ని ఫ్రేమ్స్ వరకు. ఎండ్ అండ్ ఇక్కడ లాస్ట్ లో 41 seconds ఉంది అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చేసి 6 seconds నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ డిక్రీజ్ చేస్తుంటే సో స్టార్టింగ్ లో 5 frames కూడా మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. 35 చేంజ్ అయింది అండ్ 1 seconds కి చేంజ్ అయింది. జస్ట్ కొన్ని ఫ్రేమ్స్ ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్స్. లాస్ట్ లో ఉన్న ఫ్రేమ్ స్టార్టింగ్ లో ఉన్న ఫ్రేమ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న స్లిప్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. ఓన్లీ ఫస్ట్ ఫ్రేమ్స్ లో ఓన్లీ 5 seconds ఆర్ 6 seconds వరకు. అండ్ స్లైడ్ టూల్స్ కూడా సో మిడిల్ ఉన్న క్లిప్స్ ని అండ్ లాస్ట్ లో ఉన్న క్లిప్స్ ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ప్రతి క్లిప్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లో ఒక క్లిప్ అని ఉంది. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎట్ టైం ట్రిమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మూమెంట్. స్టార్టింగ్ లో ఉన్న క్లిప్ అనేది ఇక్కడ స్టార్టింగ్ లో రైడింగ్ అనేది అవుతుంది కదా. సో ఈ రైడింగ్ అయ్యే క్లిప్ ని
సో ఆఫ్టర్ మిడిల్ లో నుండి యాడ్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ గా అయితే మనం కంట్రోల్ K తో సెలెక్షన్ చేసుకొని అండ్ డిలీట్ అని చేస్తున్నాం కదా, మిడిల్ లో డిలీట్ చేసేసి షిఫ్ట్ డిలీట్ K తో కట్ చేసి షిఫ్ట్ డిలీట్ చేస్తుంటే ఇక్కడ మిడిల్ లో నుండి ప్లే అని అవుతుంది కదా. సో లేకుండా ఇక్కడ ఉన్న టూల్ నుండి క్లిప్ టూల్ అండ్ స్లైడ్ టూల్ ఉంది కదా, సో ఇక్కడ నుండి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంటుంది, ఎక్కడ నుండి ప్లే అవ్వాలో సెలెక్షన్ చేసుకొని మూమెంట్ చేస్తుంటే అక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. సో 4 seconds అండ్ మిడిల్ నుండి ప్లే అవ్వాలనుకుంటే జస్ట్ ఈ టూల్ తోటి స్లిప్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్రివ్యూ కనిపిస్తుంటుంది, అక్కడ నుండి యాడ్ ఆటోమేటిక్గా ట్రిమ్ అనేది అయిపోయింది. మీకు కొన్ని వీడియోస్ క్లిప్స్ పైన యాడ్ చేసుకుంటే మీకు మళ్ళీ ఆడియోస్ ఉన్నప్పుడు వర్క్ అనేది అవ్వదు, ఓన్లీ వీడియో ఫుటేజ్ పైన. సో ఆడియో ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చెక్ చేసుకోలేము. సో ఆడియో వేవ్స్ అనేది మనకు మిస్ అనేది అవుతుంటుంది, అక్కడ వీడియో ప్రివ్యూ కనిపిస్తుంది. ఓన్లీ ఇమేజ్ రిలేటెడ్ అండ్ ఫ్రీ స్టాక్ వీడియోస్, సో ఏదైనా యానిమేషన్ రిలేటెడ్ ఉన్నప్పుడే మనం ఇది చెక్ చేసుకోగలుగుతాం. ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్న క్లిప్ తోటి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అగైన్ మళ్ళీ రిమూవ్ చేసుకోవాలనుకున్నాం, ఎక్స్టెండ్ కంప్లీట్ గా లాస్ట్ ఎండ్ లో యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు ప్లే ఎండ్ లో నుండి రిమూవ్ అవుతుంటారు. ఇలా స్లైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న స్లైడ్ టూల్ తోటి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ క్లిప్ లో. అండ్ లాస్ట్ క్లిప్ తో డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ క్లిప్ ఉంది కదా, సో దీన్ని డిక్రీజ్. సో మిడిల్ లో ఉన్న క్లిప్పే మనకు అడ్జస్ట్మెంట్ అని అవుతుంటుంది. ఇక్కడ చూస్తే 20 seconds ఉంది కదా, 20 seconds నుండి 10 seconds వరకే మిడిల్ ఉన్న క్లిప్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 10 seconds వరకే అడ్జస్ట్మెంట్ అయితే ప్లే చేస్తే ఓన్లీ 10 seconds వరకు మనం ట్రిమ్ అనేది చేస్తాం మిడిల్ ఉన్న క్లిప్ ని. ప్రివ్యూ కూడా కనిపిస్తుంటుంది, టాప్ లో హోల్డ్ చేసుకున్న తర్వాత స్టాప్ చేసుకొని మిడిల్ ఉన్న క్లిప్ ని మనం 5 seconds కి ఆర్ 2 seconds, సో మినిమం 6 seconds అని ఉంటుంది. ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టూల్ అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది, ఓన్లీ మిడిల్లో ఉన్న క్లిప్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు ఇది ఎక్కువ వర్క్ అవ్వదు, దీనికి మనం మాన్యువల్ గా చేసుకుంటే బెటర్. స్టార్టింగ్ లో ఇప్పుడు ప్రతి క్లిప్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. హార్స్ అనేది ఎండింగ్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే జస్ట్ ప్లే ఎండ్ వరకు ఫస్ట్ ఫ్రేమ్ అని ఉంటుంది. స్టార్టింగ్ నుండి ట్రిమ్ అవుట్ అవుతుంది కదా, ఇక్కడ వరకే క్లిప్ స్టాప్ అయిపోవాలనుకున్నప్పుడు జస్ట్ ప్లే. ఇక్కడ వరకు మిడిల్ వరకే స్టార్ట్ అయిపోవాలి క్లిప్ అనుకున్నప్పుడు జస్ట్ ఫ్రంట్ క్లిప్ ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ మూవ్ టు ఎక్కడైతే మిడిల్ వరకు ఉందో క్లిప్ అక్కడ వరకు సెలెక్షన్ అండ్ అగైన్ ప్లే. సో ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్లిప్స్ అనేది సో దీనికి అటాచ్ లోనే ఉంటాయి, సో ఎలాంటి గ్యాప్ అనేది రాదు. జస్ట్ ప్లే. సో మిడిల్ వరకు మనం చేస్తాం, సో ఇక్కడ రాగానే స్టాప్ అయిపోతుంది, నెక్స్ట్ క్లిప్ అనేది ప్లే అన్న అవుతుంది. ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ స్లైడ్ అండ్ స్ట్రిప్ టూల్ తోటి. సో 2 క్లిప్స్ ని యాడ్ చేసుకొని లాస్ట్ లో ఉన్న క్లిప్ ని అడ్జస్ట్మెంట్ చేయండి అండ్ ఫస్ట్ లో ఉన్న క్లిప్ ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అండ్ ఫోర్గ్రౌండ్ లో దీని తర్వాత ఉన్న క్లిప్స్ కూడా మనకు అటాచ్ అనేది అవుతుంది. సో దీనికోసం మనకు స్క్రిప్ట్ టూల్ అండ్ స్లైడ్ టూల్. మళ్ళీ ఆడియో ఉన్నప్పుడు వర్క్ అవుతుంది, సో ఆడియో ఉన్నప్పుడు మనం జస్ట్ ఆడియో వేవ్స్ తోటి చేంజ్ అనేది చేస్తుంటాం. ఓకే, సో దీనిపైన టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏదైనా అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సో మనం తెలుగు దానికి ట్రాన్స్లేషన్ అని ఉండదు, క్యాప్షన్స్ అనేది మనం ఓన్ గా తెలుగులో టైప్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ లో అండ్ హిందీలో అయితే మనకు ప్రీమియర్ ప్రో అనే ఆటోమేటిక్ గా జనరేట్ అనేది చేస్తుంటది. సో కొన్ని మనకు మిస్టేక్స్ అనేది అవుతుంటాయి, వాటిని మనం చేంజ్ అనేది చేసుకోవాలి. స్పెల్లింగ్స్ అండ్ కొన్నిసార్లు వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా రాకపోయినా అండ్ క్లియర్ గా లేకపోయినా సో ట్రాన్స్లేషన్ సబ్ టైటిల్స్ అనేది మిస్ అవుతుంటాయి, వాటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది.
ఆ కొంచెం వీడియో చేసి అలసిపోయావా? నీకేం తెలుసు కొన్ని రోజులు ఆగు, నేను కూడా చేస్తా వీడియో ఎడిటింగ్. అక్కడ ఏదైతే క్లిప్స్ అనేది మెయిన్ క్లిప్స్ మనకి ఏదైతే హైలైట్ చేసుకోవాలనుకుంటున్నామో, సో ఓన్లీ తెలుగు వర్డ్స్ కాకుండా ఇంగ్లీష్ వర్డ్స్ లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ని హైలైట్ చేసుకోవాలనుకుంటే మనం దానిపైన టెక్స్ట్ అనేది అప్లై అనేది చేస్తాం. సో టెక్స్ట్ ని అప్లై చేసుకున్నాం చేస్తా వీడియో ఎడిటింగ్. ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుందో, వీడియో ఎడిటింగ్ అనేది ఫ్రేమ్ అనేది స్టార్ట్ అయింది కదా. వీడియో ఎడిటింగ్ సో ఇక్కడ అనేది మనం ఒక టెక్స్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక మార్క్ సింబల్ అనేది మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. దానికి షార్ట్ కట్స్ వచ్చేసి మనకు మార్క్ కి షార్ట్ కట్ ఎం క్లిక్ చేస్తుంటే ఒక మార్క్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎం. ఇక్కడ ఒక మార్క్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇందులో మనం ఏదైనా టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా, ఇమేజ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా, ఇక్కడ ఉన్న మార్క్ ఆప్షన్స్ తోటి మనం ఇటర్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా ఉంటాయి. మార్క్స్ ని డబుల్ క్లిక్ చేస్తే ఉన్న మార్క్ ఏరియా పైన డబుల్ క్లిక్ చేస్తే మనకు కొన్ని కలర్స్ కూడా అండ్ ఇక్కడ నేమింగ్ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ టెక్స్ట్ ఎడిటింగ్. సో ఏదైతే టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నామో, సో ఇంకా లార్జ్ టెక్స్ట్ ఉంటే వీడియో ఎడిటింగ్ అనే టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి మార్కర్స్ కి కలర్స్ కూడా చూస్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. సో రెడ్ కలర్ చూస్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా కలర్ కి చూస్ అనేది అయిపోయింది. సో అగైన్ సో అందులో ఏదైతే టెక్స్ట్ ఉందో లేదో మనం సో ఫస్ట్ మనం నోట్ అని చేసుకుంటాం కదా, ఫ్రేమ్స్ అని యూజ్ చేసుకుని జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే సో అక్కడ కామెంట్స్ లో కనిపిస్తుంటుంది వీడియో ఎడిటింగ్ అనే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ మనం నేమింగ్ అనేది యాడ్ చేసుకున్నాం. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడైతే టెక్స్ట్ అనేది హైలైట్ చేసుకోవాలో సో ఆ ప్లేస్ లో జస్ట్ మార్కర్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యానిమేషన్ అప్లై చేసుకోవాలి. ఏంటి బుజ్జి వీడియో వచ్చేసావు ఎడిటింగ్ చేయకుండా? ఆ కొంచెం వీడియో వీడియో ఎడిటింగ్ అత్తే తెలిసేది, నీకు తెలియదు కొంచెం కించం అంటారా? కొన్ని రోజులు ఆగు, నేను కూడా చేస్తా వీడియో ఎడిటింగ్. ఇన్ని రోజులు నిజమే, నేర్చుకుంటున్నా. నేను చేస్తారు చూడు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నా నేను ఎడిటింగ్. అవునా? అదేలా అది ఎలా 3,500 నంబర్స్ ని హైలైట్ చేసుకోవాలనుకుంటే నంబర్స్ ఆర్ టెక్స్ట్ రిలేటెడ్ కంప్లీట్ గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకోవాలనుకుంటే మనకు చాలా టైం అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా ఓన్లీ హైలైటెడ్ పాయింట్స్ వరకు మనం ఈ టెక్స్ట్ యానిమేషన్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3,500 ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఎం మార్క్ అండ్ డబల్ క్లిక్. ఇక్కడ నోట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేమ్ స్మాల్ టెక్స్ట్ ఉంటే 3,500 రిలేటెడ్. ఇంకా మీరు ఏదైనా టెక్స్ట్ ఇమేజెస్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇమేజెస్ కూడా రిలేటెడ్ ఏదైతే ఇమేజెస్ అప్లై చేస్తున్నారో సో అక్కడ మీరు నోట్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం వేరే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ ఆప్షన్స్ అనేది మీకు విజువల్ అవుతుంటుంది. సో వన్స్ ఒకసారి టెక్స్ట్ లో ఆప్షన్స్ అనేది చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే మార్కర్ ఉందో ఎగ్జాక్ట్ గా మార్కర్ ప్లేస్ లో అండ్ వేవ్ ప్లేస్ లో ఉండాలి. స్టార్టింగ్ ఎక్కడైతే వాయిస్ అనేది స్టార్ట్ అవుతుందో సో అదే ప్లేస్ లో మనకు మార్కర్ అని ఉండాలి. సో ఈ మార్కర్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైం ఫ్రేమ్ పైన యాడ్ చేసేసి క్లియర్ మార్కర్ అండ్ నెక్స్ట్ మార్కర్ కి వెళ్ళాలనుకుంటే గో టు నెక్స్ట్ మార్కర్. సో ఇక్కడ గ్రీన్ మార్కర్ ఉంది కదా, గో టు నెక్స్ట్ మార్కర్. ఆటోమేటిక్ గా నెక్స్ట్ మార్కర్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ టైం ఫ్రేమ్స్ పైన రైట్ క్లిక్ అండ్ నెక్స్ట్ గో టు ప్రీవియస్ మార్కర్. సో ఇలా మనం ఒక్కొక్క మార్కర్ నుండి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది రెడ్ కలర్ మార్కర్ అండ్ డిలీట్ ఆర్ క్లియర్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ సెలెక్టెడ్ మార్కర్ ని రిమూవ్ చేసుకోవచ్చు, ఆల్ మార్కర్స్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న గో టు నెక్స్ట్ మార్కర్
అండ్ టైం ఫ్రేమ్ పైన కూడా క్లిప్ టైం లైన్ పైన కూడా మార్కర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో బెటర్ మనకు టైం ఫ్రేమ్ పైన యాడ్ చేసుకోండి క్లిప్స్ కన్నా. సో అప్పుడు మనకు ఈజీగా ఇక్కడ టాప్ లో విజిబుల్ అవుతుంటాయి. సో ఇక్కడైతే స్మాల్ గా విజిబుల్ అవుతుంటుంది. అండ్ క్లియర్ సెలెక్టెడ్ మార్కర్. సో ఇక్కడ మార్కర్ అనేది సెలెక్టెడ్ ఉంది కదా, గో టు ప్రీవియస్ మార్కర్ ఇక్కడ ఉంది కదా, అండ్ రైట్ క్లిక్ క్లియర్ సెలెక్టెడ్ మార్కర్. సో ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు సెలెక్టెడ్ మార్కర్స్ ని. అండ్ ఇక్కడ కూడా సెలెక్టెడ్ క్లియర్ సెలెక్టెడ్ మార్కర్. సో ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు మార్కర్స్ ని. సో మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, జస్ట్ మనకి ఇక్కడ టాప్ లో విజిబుల్ అవుతుండే అంతే. కంట్రోల్ షిఫ్ట్ ఎం అండ్ ఎం క్లిక్ చేస్తుంటే, షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తుంటే షార్ట్ కట్స్ వచ్చేసి మనకు షిఫ్ట్ ఎం అయితే ప్రీవియస్ కాకుండా నెక్స్ట్ మార్కర్ కి చేంజ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా, గో టు నెక్స్ట్ మార్కర్ షిఫ్ట్ ఎం. ఇక్కడ నేను ఫస్ట్ మార్కర్ పైన ఉన్నాను అండ్ నెక్స్ట్ పైన కీబోర్డ్ కంట్రోల్ షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ మార్కర్ కి చేంజ్ అనేది అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎం అండ్ బ్యాక్ కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంది. సో మాన్యువల్ గా మనం ఇక్కడ నుండి కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్, గో టు నెక్స్ట్ మార్కర్ అండ్ ప్రీవియస్ మార్కర్. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది అప్లై చేయాలనుకుంటే సో మార్కర్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకి బెటర్ గా ఇక్కడ ఉన్న మార్కర్ నుండి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో టైప్ టూల్ లో ఇక్కడ ఏదైనా షేప్స్ అనేది టాప్ లో ఏదైనా ఒక షేప్ అనేది డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో షేప్ ని సో రెక్టాంగిల్ మార్కీ టూల్ అండ్ ఎలిప్టికల్ టూల్ అండ్ పాలిగాన్ టూల్. సో రెక్టాంగిల్ టూల్ ని యాడ్ చేసుకొని జస్ట్ లెఫ్ట్ క్లిక్ తోటి హోల్డ్ చేసుకొని డ్రా చేస్తుంటే ఒక షేప్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఈ షేప్ ని యూజ్ చేసుకొని మనం సో దీనికి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీనిపైన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ లో మనకు సో కొన్నిసార్లు చూస్తే రీల్స్ లో ఇక్కడ కొన్ని హెడ్ లైన్స్ అనేది ఉంటుంది. న్యూస్ రిలేటెడ్ ఛానల్స్ లో అయితే ఇక్కడ కొన్ని హెడ్ లైన్స్ రిలేటెడ్ సో దాని టైటిల్స్ అనేది వీడియో టైటిల్ థంబ్నెయిల్ టైటిల్ అనేది ప్లేసింగ్ అనేది చేస్తారు. సో దాని ఆప్షన్స్ ఆటోమేటిక్ గా డ్రా చేయగానే సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కావాలనుకుంటే జస్ట్ సెలెక్టెడ్ క్లిప్ అండ్ ఓపెన్ రైజర్ టూల్ సి క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ వరకు డిలీట్ అనేది అయిపోయింది. సో కంప్లీట్ గా ఎండ్ వరకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎండ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే టైమ్ లైన్ జూమ్ ఇన్. సో దీన్ని షేప్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ సర్కిల్ షేప్స్ కూడా మనం డిజైన్ చేసుకొని వీటిలలో ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ఉంటుంది ఫర్దర్ గా. అండ్ షేప్ టూల్ కలర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనిపైన మనం ఏదైనా టెక్స్ట్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎల్లో ఆర్ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్. సో ఏదైనా డార్క్ కలర్ ని అప్లై అనేది చేసుకొని సో దానిపైన మనం టెక్స్ట్ ని యానిమేట్ చేసుకోవాలనుకున్నా అండ్ డౌన్ లో ఏదైనా ఫోన్ నెంబర్ అనేది ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేప్ లో ఆప్షన్స్ ఉంది కదా, ఈ షేప్ కి సో ఇలా కార్నర్ లో అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. కార్నర్ లో మనకు లెఫ్ట్ అండ్ డౌన్ యారోస్ కనిపిస్తుంది కదా, సైజ్ ఇన్ అండ్ అవుట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. సో ఏదైనా వాల్యూని మనం డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న వాల్యూస్ లో స్కేల్ సైజ్ ఉంది కదా, సో ఫస్ట్ వన్ అనేది కలర్ ని చేంజ్ చేసుకోండి. జస్ట్ మనం ఇక్కడ కలర్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా షేప్ కి కలర్ అనేది చేంజ్ అవుతుంటది. అండ్ దీనికి ఒక బార్డర్ లైన్ అనేది చూస్ చేసుకోవాలనుకుంటే స్ట్రోక్ ఆప్షన్. సో స్ట్రోక్ వైట్ కలర్, సో మీకు నచ్చిన కలర్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్ట్రోక్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే స్ట్రోక్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ 4 లైన్స్ నుండి సేమ్ ఎగ్జాక్ట్ గా దానిపైన ప్లేస్ చేస్తుంటే మనకు యారోస్ అని కనిపిస్తుంటుంది. లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని రైట్ సైడ్ కి అండ్ లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్ చేస్తుంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు వాల్యూస్ కి. ఇక్కడ బాక్స్ కి స్ట్రోక్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ కలర్ కాకుండా మనం గ్రేడియంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనేది ఉంటుంది ఇందులో, లీనియర్ అండ్
రేడియల్ గ్రేడియంట్స్. సో లీనియర్ చూస్ చేసుకోండి అండ్ దీన్ని చేసుకోండి. చూస్ 2 కలర్ గ్రేడియంట్స్. సో డార్క్ అండ్ లైట్ కలర్స్ మన గ్రేడియంట్స్ అంటే. సో క్లిక్ ఆన్ ఓకే. సో సెకండ్ క్లిప్ ని చూస్ 2 కలర్స్ గ్రేడియంట్ కూడా మనం చూస్ అనేది తీసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో తర్వాత దీన్ని పాత్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ టాప్ లో ఉన్న పాత్ ఉంది కదా, సో దీన్ని ఫుల్ స్క్రీన్ లోకి యాడ్ చేసుకోండి. అండ్ టాప్ నుండి డౌన్ కి డార్క్నెస్ రావాలనుకుంటే అలా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనం కలర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి సో డిఫాల్ట్ గా ఇలా ఉంటుంది. సో మనం గ్రేడియంట్ డార్క్నెస్ అండ్ లైట్నెస్ ని ప్రతి గ్రేడియంట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇందులో. తర్వాత కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ డబుల్ క్లిక్, ఇక్కడ కలర్స్ ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఏదైతే కలర్ అనేది చేంజ్ చేస్తున్నారో సో అక్కడ కలర్ అనేది చేంజ్ అనేది అవుతుంది. చూస్ డార్క్ కలర్. సో డౌన్ లో గ్రేడియంట్ అంటే సో ఏదైనా ఒక కలర్ ని డార్క్ అండ్ లైట్ కలర్ వేరియేషన్స్. సో సింగిల్ కలర్స్ లో మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి 2 కలర్ వేరియేషన్స్ లో చూస్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ క్లియర్, సేమ్ కలర్ ని చూస్ చేసుకొని లైట్నెస్, అది కూడా ఇంకా డార్క్నెస్ లోకి యాడ్ అనేది చేసుకోవచ్చు. కార్నర్ ని మూవ్మెంట్ చేస్తుంటారు. సో ఇలా 2 కలర్ గ్రేడియంట్ కూడా మనం ప్రీమియర్ ప్రో లో చూస్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడున్న సర్కిల్స్ ని పాత్ అనేది ఉంది కదా, సో ఈ పాత్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డార్క్నెస్ అగైన్ మూవ్ టూల్ తో డీసెలెక్ట్, మూవ్ టూల్ తో సెలెక్షన్ చేసుకొని కార్నర్ లో ఇలాంటి గ్రేడియంట్ టెక్స్ట్ ని అండ్ డౌన్ లో సో దీనిపైన గ్రేడియంట్ టెక్స్ట్ ని మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ సింగిల్ కలర్ రావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో సాలిడ్ కలర్, సింగిల్ కలర్ అయితే సాలిడ్, సో గ్రేడియంట్స్ కి అయితే లీనియర్ అండ్ రేడియల్. సో రేడియల్ ఆప్షన్స్ లో కూడా మనకు సేమ్ గానే ఉంటుంది, మిడిల్ లో ఉంటుంది గ్రేడియంట్ అనేది. డార్క్నెస్ అనేది మిడిల్ లో పాపప్ అనేది అవుతుంటుంది. డబుల్ షేప్ ఇన్సైడ్ చూస్ గ్రీన్ లైట్ కలర్, మిడిల్ లో లైట్ కలర్ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ ని డార్క్ కలర్ లో చూస్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న గ్రేడియంట్ ఆప్షన్స్ లో ఇక్కడ గ్రేడియంట్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షాడో ఎఫెక్ట్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్. సో వీటిలో మనం స్ట్రోక్ ని డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో సైజ్ ని డిక్రీజ్, ఇలాంటి క్రియేటివ్ షేప్స్ అనేది క్రియేట్ చేసుకొని ఇందులో మనం టెక్స్ట్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫోన్ నెంబర్స్ అయినా దాని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలనుకున్నా అండ్ న్యూస్ ఛానల్స్ రిలేటెడ్ అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో టాప్ లో యాడ్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ ఏదైతే ఉందో సో ఈ కార్నర్స్ తో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. షేప్ ఆప్షన్స్ ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అండ్ హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా హైట్ సైడ్ ఇంక్రీజ్, ఏదైతే కార్నర్ పైన క్లిక్ చేస్తుంటామో ఇక్కడ హైట్ ఆప్షన్స్ వస్తుంటాయి. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ ట్రిమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 4 sides కి అడ్జస్ట్మెంట్ జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ కార్నర్ లో యాడ్ చేసుకొని ఇక్కడ లాస్ట్ కార్నర్ ఉంది కదా, సో దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షేప్ టూల్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్న ఫ్లో ఎఫెక్ట్ ని సో మిడిల్ లో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. డౌన్లోడ్ నుండి గ్రేడియంట్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి అండ్ డౌన్ లో నుండి లేదంటే టాప్ లో నుండి గ్రేడియంట్స్ విజిబుల్ అవ్వాలనుకున్న కార్నర్ కి ఇలా లీనియర్ అండ్ రేడియల్ 2 ఆప్షన్స్ ఉంటుంది. సర్కిల్ టైప్ లో రావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చేంజ్ టు సో కలర్స్. సో మనకి ఎప్పుడంటే కలర్స్ అప్పుడు చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ న్యూస్ ఛానల్స్ లో టాప్ లో మనకు టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంటది. సేమ్ కలర్ లోనే డార్క్ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఒక కలర్ అనేది ర్యాండమ్ గా చూస్ అని చేసుకోండి. ఇక్కడ ఒక కలర్ అనేది ర్యాండమ్ గా డార్క్ కలర్ కలర్ అని చూస్ చేస్తాం. సేమ్ కలర్ లో మళ్ళీ నెక్స్ట్ లో కలర్ రావాలంటే సేమ్ ఇదే కోడ్ ని కాపీ చేసుకోవాలి. Ctrl+C తో కాపీ, రైట్ క్లిక్ చేసేసుకొని కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా,
ఇక్కడ ఏదైనా పాయింట్స్ అనేది యాడ్ అవుతే డిలీట్ చేసుకొని ఇక్కడ డిలీట్ యాంకర్ పాయింట్ కూడా ఉంది, సెలెక్ట్ చేసి జస్ట్ డిలీట్. సో మిడిల్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మన గ్రేడియంట్స్ అంటే నెంబర్ ఆఫ్ గ్రేడియంట్స్ యాడ్ చేస్తే అంత ఇంపాక్ట్ అనేది 2 కలర్స్ తో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఓకే. అండ్ ఇందాక కాపీ చేసుకున్న కోడ్ సేమ్ కలర్ పేస్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు సింగిల్ కలర్ లో ఉంది. సో దీన్ని మనం లైట్నెస్ కైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా డార్క్నెస్ లోకి యాడ్ చేసుకొని తర్వాత క్లిక్ ఓకే. ఈ షేప్ ని పెన్ టూల్ తో ఎగ్జాక్ట్ గా ఇక్కడ పాత్ లైన్ అని ఉంది కదా, సో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. మిడిల్ లో ఉన్నదాన్ని ఇక్కడ కర్వ్ మూవ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లోకి చేంజ్ అని చేసుకోవచ్చు గ్రేడియంట్స్. సో స్ట్రైట్ గ్రేడియంట్స్ అనేది అప్లై చేసుకోండి అండ్ గ్రేడియంట్ ఫీల్డ్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. ఇది గ్రేడియంట్ లో ఉన్న ఆప్షన్స్. సో టాప్ లో అప్లై చేసుకొని దీనిపైన మనం ఏదైనా టెక్స్ట్ అప్లై చేసుకోవాలంటే అండ్ డౌన్ లో యాడ్ చేసుకొని దీనిపైన ఏదైనా ఇమేజెస్ టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు క్రియేట్. సో ఇది గ్రేడియంట్ లో ఉన్న ఆప్షన్స్. అండ్ సింగిల్ కలర్ రావాలనుకుంటే జస్ట్ సాలిడ్ కలర్, ఓన్లీ సింగిల్ కలర్ లో ఉంటుంది. సింగిల్ కలర్ కన్నా మనం గ్రేడియంట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అని ఉంటుంది. సో ఇది సాలిడ్ లో ఉన్న ఆప్షన్స్. దీనికి స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు కార్నర్స్ లో అండ్ డ్రాప్ షాడో. రైట్ క్లిక్ చేసుకొని ఒక సింగిల్ కలర్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. న్యూ కలర్ మేట్. సో ఏదైనా ఒక కలర్ తీసుకొని సో ఏదైనా ఒక లైట్ కలర్ ఆర్ డార్క్ కలర్ చూస్ చేసుకొని దీనిపైన ప్రాక్టీస్ అనేది చేయండి. షేప్స్ ఎలా వర్క్ అవుతాయని ఆటోమేటిక్గా మనం ఇందాక ఏదైతే షేప్స్ అనేది యూజ్ చేస్తున్నామో సో అవే ఆప్షన్స్ రన్ అవుతున్నాయి. స్ట్రోక్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాం అండ్ షాడో, డ్రాప్ షాడో క్లిక్ చేస్తుంటే సో ఈ షాడోస్ కూడా మనం కలర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ ఒపాసిటీ ఇంక్రీజ్. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకు 60 to 70% ఉంటుంది. సో ఇంక్రీజ్. సో ఫస్ట్ మనకు డ్రాప్ షాడో ఓపెన్ చేయగానే ఒపాసిటీ అనేది కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ గా డ్రాప్ షాడో అనేది డౌన్ లో ఉంటుంది, ఇమేజ్ కి డౌన్ లో ఉంటుంది. మనం డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఆప్షన్ ఉంది కదా, సో యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిస్టెన్స్ ఇంక్రీజ్. సో ఇక్కడ నుండి ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది డ్రాప్ షాడో. సో దీన్ని ఇక్కడున్న ఆప్షన్స్ మనకు టెక్స్ట్ కి అండ్ ప్రతి షేప్ కి అప్లై అని అవుతుంటుంది. అండ్ దీనికి ఒక బాక్స్ షేప్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి బ్లర్నెస్ అనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో సైజ్ రిలేటెడ్ డ్రాప్ షాడోని సైజ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంటుంది. అండ్ డిస్టెన్స్ కూడా నియర్ బై యాడ్ అనేది చేసుకోవచ్చు. సైజ్ డిక్రీజ్ అండ్ డ్రాప్ షాడో కూడా మనకు బ్లర్నెస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ బ్లర్నెస్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. సో ఏదైనా ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకునేటప్పుడు విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ టు ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్ కూడా సో ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేసుకుంటే మనకు సో ఈ ఆప్షన్స్ అనేది లార్జ్ సైజ్ లో విజిబుల్ అవుతుంటుంది. జస్ట్ డౌన్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది లార్జ్ సైజ్ లో విజిబుల్ అవుతుంటుంది. సో బ్లర్నెస్ అనేది అప్లై అనేది అవుతుంది. డ్రాప్ షాడో షార్ప్ గా కాకుండా బ్లర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో బేస్డ్ ఆన్ మన ఇమేజ్ రిక్వైర్మెంట్ అండ్ సైజ్ కూడా ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ సైజ్ ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాల్యూస్ డిక్రీజ్ చేస్తుంటే సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో ఇలా యానిమేట్ కూడా చేసుకోవచ్చు మనం బాక్స్ షేప్ ని. అండ్ పొజిషన్స్ కూడా డౌన్ లో అండ్ మిడిల్ లో యాడ్ చేసుకోవాలి కూడా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని ఉంది కదా, సో ఇది డిఫాల్ట్ గా టర్న్ ఆన్ లోనే ఉండాలి. లేదంటే మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. స్కేల్ సైజ్ ని దాన్ని టర్న్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ నుండి రైట్ సైడ్ మూవ్మెంట్ చేసుకుంటే విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది. సో యూనిఫామ్ స్కేల్ క్లిక్ చేస్తుంటే ఓన్లీ హైట్ ఇంక్రీజ్ అని అవుతుంటుంది. ఇందులో కూడా ఒక గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. లీనియర్ గ్రేడియంట్. సో ఇందాక మనం ఏదైతే కలర్ చూస్ చేస్తామో ఆ కలర్ పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో డౌన్ నుండి టాప్ కి రావాలనుకుంటే ఇక్కడ ఉన్న యారోని క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఈ పాత్ పైన క్లిక్ చేయాలి. టాప్ కి మూవ్మెంట్ చేసుకొని గ్రేడియంట్ షేప్స్ అండ్ నెక్స్ట్ యూనిఫామ్ స్కేల్ అనేది టర్న్ ఆఫ్ చేసుకుంటే సో ఎట్ ఎ టైం 4 కార్నర్స్ కి ఈక్వల్ గా స్కేల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఇవన్నీ టెక్స్ట్ లో అండ్ ఇమేజెస్ లో ప్రతి దాంట్లో సేమ్ గా వర్క్ అవుతాయి.
అండ్ మాన్యువల్ కూడా మనం ఇక్కడ కార్నర్ ని యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా కార్నర్ సెలెక్షన్ చేసుకొని హైట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, వీటితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు, యూనిఫామ్ స్కేల్. ఓన్లీ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా, హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సపరేట్ గా యాడింగ్ ఆన్ చేసుకోవచ్చు. సో యూజింగ్ లెఫ్ట్ క్లిక్ తో హోల్డ్ చేసుకొని వాల్యూ పైన 2 టైప్స్ అనేది ఎట్ ఎ టైం చేసుకోవచ్చు. హైట్ వర్టికల్ స్కేల్ అనేది హైట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కంప్లీట్ గా ఒక కార్నర్ లో అప్లై చేసుకొని సో డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకునేటప్పుడు సో వీటిలో మనం యానిమేషన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఆప్షన్స్ లో యూజింగ్ హారిజాంటల్ స్కేల్ రిలేటెడ్ లో మాన్యువల్ గా క్రియేట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ జస్ట్ కార్నర్ లో క్లిక్ చేసుకుంటే మనకు చేంజ్ అనేది అవుతుంది. సో వీటిలో మనం టెక్స్ట్ యానిమేషన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ అండ్ ఇమేజ్ యానిమేషన్స్ అనేది మనం ఇందులో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫర్దర్ గా. అండ్ యూనిఫామ్ స్కేల్ ఎట్ ఎ టైం సైజ్ డిక్రీజ్ అవ్వాలనుకుంటే సో స్కేల్ ని టర్న్ ఆఫ్ చేసుకుని ఎట్ టైం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ మాన్యువల్ గా తీసుకోండి, మాన్యువల్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంది మనకి. గ్రేడియంట్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో రొటేషన్ సో వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తాం. మనం మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. 2% రొటేషన్ కావాలంటే 2% ఆర్ 10% రొటేషన్. సో వీటికి అన్నిటికీ యానిమేట్ అనేది చేసుకోవచ్చు. 10%, 15% రొటేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ లో మనం రొటేట్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 0 క్లిక్ చేసుకుంటే నార్మల్. అండ్ ఒపాసిటీ అనేది సో దీని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అనేది చేస్తుంటారు. సో ఒపాసిటీ 100% ఉంటే ఫుల్ గా ఉంటుంది అండ్ ఒక 50% యాడ్ చేస్తే లైట్నెస్ లోకి యాడ్ అనేది అవుతుంది 25. సో మనం ఏదైనా ఇమేజ్ ని ఆ వీడియోని ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనకు విజిబుల్ అవుతుంది. 100% అండ్ 10% అంటే ఇంకా లైట్నెస్ లోకి టర్న్ అప్ అని అవుతుంది, లైట్ గా విజిబుల్ అవ్వాలనుకుంటే. సో ఇది ఇమేజెస్ కి అండ్ ఓవర్లేస్ కి యూజ్ అని అవుతుంటది. సో ఇలాంటి షేప్స్ కి టెక్స్ట్ కి యూజ్ అవ్వదు. దీన్ని యూజ్ చేసుకొని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. 100 ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది మనకు సో ఇక్కడ ఉన్న పాయింట్ అనేది మనం మాన్యువల్ గా మూవ్ చేసుకోవచ్చు. యాంకర్ పాయింట్ అనేది మిడిల్ లో ఉన్నప్పుడు మనకు రొటేషన్ అనేది ఎగ్జాక్ట్ గా మిడిల్ లో నుండి రొటేషన్ అవుతుంది. ఇక్కడ కార్నర్ లో ఉంది కదా యాంకర్ పాయింట్ ని మనం జస్ట్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా ఇక్కడ కార్నర్ లో యాడ్ చేస్తుంటే రొటేషన్ అప్లై చేసినప్పుడు ఆ కార్నర్ నుండి రొటేట్ అని అవుతుంది ఇమేజ్. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు కూడా సో అదే కార్నర్ నుండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని అవుతుంది. సో అదే యాంకర్ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి లెఫ్ట్ సైడ్ మూమెంట్ అండ్ హారిజాంటల్ మూమెంట్, వర్టికల్ అండ్ హారిజాంటల్ రెండు చేసుకున్న తర్వాత ఇప్పుడు రొటేషన్ చేస్తుంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ లో నుండి రొటేషన్ అనేది అవుతుంది. సో మనం ఎక్కడ నుండి రొటేట్ అవ్వాలి అనేది మనం డిసైడ్ అనేది చేసుకోవచ్చు యాంకర్ పాయింట్. సో ఇక్కడ నుండి రొటేట్ అవ్వాలనుకుంటే సో యూజింగ్ యాంకర్ పాయింట్ ని మిడిల్ లో అప్లై చేసుకున్న తర్వాత రొటేషన్. సో మిడిల్ లో నుండి కాకుండా డౌన్ నుండి రొటేషన్ అవుతుంది ఆ కార్నర్ నుండి. అండ్ స్కేల్ సైజ్ కూడా డౌన్ లో నుండి స్కేలింగ్ స్కేల్ అవుట్ కావాలనుకుంటే సో డౌన్ నుండి టాప్ కి యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలా కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ యాంకర్ పాయింట్. సో యాంకర్ పాయింట్ మనం మిడిల్ లోనే ఉండాలి. సో మిడిల్ లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా యానిమేషన్ ఉంటుంది. రొటేషన్ డిఫాల్ట్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ 0 క్లిక్ చేస్తుంటే రొటేషన్ అండ్ స్కేల్ సైజ్ కూడా ఇంక్రీజ్. సో ఇవన్నీ సేమ్ ఆప్షన్స్. అండ్ షాడోస్ కూడా మనం కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాడోస్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా బ్లూ కలర్ లైట్ కలర్ లో షాడోస్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ షాడోస్ సేమ్ కలర్ లోనే కలర్ ని ఐ డ్రాప్ టూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో
సో ఏదైనా కలర్ పిక్ చేసుకోవాలి సేమ్ కలర్ లో ఉంటే ఇప్పుడు మనం ఏదైతే కలర్ యాడ్ చేస్తుంటామో సో కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. సేమ్ కలర్ ని చూస్ చేసుకొని డార్క్ కలర్ లోకి యాడ్ చేసుకుంటే సో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు డార్క్ షాడో అండ్ షేప్స్ లో ఉన్న ఆప్షన్స్. ఈ షేప్స్ మనం ఎక్కడైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ అపిరెన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది షేప్ అపిరెన్స్. సో ఇప్పుడు మీకు విజిబుల్ అవ్వకపోతే సో ఇక్కడ అపిరెన్స్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి. సో షేప్ ప్రాపర్టీస్ కనిపించట్లేదు. సో అపిరెన్స్ ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అనేది అప్లై చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఉంది. డిఫాల్ట్ గా వీటికి కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. షేప్స్ తో పాటు వీటికి కూడా యాడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి కూడా మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా వీడియోకి సంబంధించిన ఆప్షన్స్. సో మన టైం లైన్ లో ఏదైతే క్లిప్ అనేది అప్లై చేస్తామో సో దానికి ఇక్కడ నుండి చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా ఆప్షన్స్ చేసుకోవచ్చు. షేప్స్ కి అయితే ఓన్లీ ఇక్కడ కనిపిస్తుంటది. ఇమేజెస్ కి అయితే వీడియో ఆప్షన్స్ అనేది ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ అండ్ బ్లెండింగ్ మోడ్స్ కూడా డిఫరెంట్ బ్లెండింగ్ మోడ్స్ అనేది ఉంటుంది. బ్లెండింగ్ మోడ్స్ ఇక్కడ ప్రొవైడ్ అనేది చేయలేదు కదా. ఇక్కడ నుంచి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. అది షేప్ లో ఉన్న ఆప్షన్స్. అగైన్ మూవ్ టు టాప్ కి. ప్రతిదీ సో ఇక్కడ 3 షేప్స్ కి సేమ్ గా యూజింగ్ అని అవుతుంది. సో ఒక సర్కిల్ షేప్ ని యానిమేట్ చేసుకొని ఇందులో మనం ఓన్లీ సర్కిలే కాకుండా సో మనం వీడియో క్లిప్ ని కూడా ప్లే అనేది చేసుకోవచ్చు ఇందులో. సో ఫర్దర్ గా ఈ క్లిప్ లో పర్సన్ మాట్లాడుతున్న వీడియోని కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ బాక్స్ షేప్స్ లో కూడా సో కొన్ని వీడియోస్ లో మీరు చెక్ చేసుకుంటుంటే ఇలా వీడియో క్లిప్స్ లో ఉంటుంటాయి కదా. వీడియో క్లిప్స్ లో ప్లే చేస్తూ కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏదో వీడియో చూపించినప్పుడు టెక్ వీడియోస్ లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటే సో ఈ సర్కిల్ లో ప్లే అవుతుంది. సో ఈ సర్కిల్ లో మనం వీడియోని అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా మళ్ళీ సేమ్ ఆప్షన్. సో ఇక్కడ షేప్ 2 అనేది యాడ్ అయింది కదా. సో దీనికి కూడా సేమ్ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో పాలిగాన్ 2. నెక్స్ట్ పాలిగాన్ 2. సో ఇందులో మనకు పాలిగాన్ 2 లో షేప్ 3 అనేది క్రియేట్ అయింది కదా. జస్ట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న యారోని క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంటది. అండ్ దీనికి కూడా డ్రాప్ షాడో బ్లర్ ఎఫెక్ట్స్ ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒపాసిటీ రిలేటెడ్ అండ్ స్ట్రోక్ ని కూడా ఒపాసిటీ అండ్ స్ట్రోక్ సైజ్ ని కూడా డిక్రీజ్. అండ్ గ్రేడియంట్స్ ఎఫెక్ట్ కాకుండా సాలిడ్. సో రేడియల్ గ్రేడియంట్స్ అప్లై చేసుకోవాలనుకున్నా సో రేడియల్ గ్రేడియంట్ అప్లై క్లిక్ ఆన్ ఓకే. సెకండ్ మూవ్ టూల్ ని యూజ్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. జస్ట్ ఒకసారి సెలెక్ట్ క్లిక్ చేస్తుంటాయి. తర్వాత మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ బ్లర్ అండ్ సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ కి డ్రాప్ షాడో కి అండ్ రొటేషన్ కూడా డ్రాప్ షాడో కూడా మనం ఎట్ సైడ్ నుండి డ్రాప్ షాడో టాప్ నుండి రావాలా అండ్ లెఫ్ట్ సైడ్ నుండి రావాలా ఉంటుంది. సో డిఫాల్ట్ గా సో డౌన్ నుండి ఉంటుంది మనకు. డౌన్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డ్రాప్ షాడో సేమ్ స్ట్రోక్ ఆప్షన్ స్ట్రోక్స్ కూడా మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ మనకు టెక్స్ట్ లో కూడా ఉంటాయి. సో ఏదైనా ఒక టెక్స్ట్ కి అప్లై చేద్దాం. సో ఫర్దర్ ఈ టెక్స్ట్ ని ఫస్ట్ ఒక్కొక్క టూల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో టూల్ గురించి మనకు ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది. ప్రీవియస్ మార్కర్ కి గో టు ప్రీవియస్ మార్కర్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ప్రీవియస్ మార్కర్ ఏది లేదు కాబట్టి ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ మార్కర్ గో టు నెక్స్ట్ మార్కర్. సో ఇక్కడికి యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా మనం వీడియో పైన కూడా ఈ యానిమేషన్స్ టెక్స్ట్ అనేది కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు ఇందులో. సో మాన్యువల్ గా క్రియేట్ అని చేద్దాం టెక్స్ట్ ని. ఇవి షేప్ లో ఉన్న ఆప్షన్స్ పాలిగాన్ అండ్ ఎలిప్స్ టూల్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న హ్యాండ్ టూల్ తోటి జస్ట్ మనం టైం లైన్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టైం లైన్ ఆప్షన్స్ తోటి నెక్స్ట్ వీడియోకి స్టార్ట్ ఎండింగ్ లో ఏ క్లిప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఎండింగ్ లోకి సో మళ్ళీ ఫస్ట్ లోకి అండ్ మన ఫ్రేమ్ అయితే ఎక్కడైతే ఉందో మార్కర్ సో మార్కర్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ హెచ్ టూల్ క్లిక్ చేసేసి స్పేస్ బార్ ని వీడియో ఎడిటింగ్ హెచ్ క్లిక్ చేస్తుంటే హ్యాండ్ టూల్ అని వస్తుంటది మూమెంట్. సో ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ టైం లైన్ ని జూమ్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తుంటే జూమ్ టూల్ అని వస్తుంటది. సో టైం లైన్ ని ఇంకా జూమ్ అనేది చేసుకోవచ్చు. సో స్క్రోల్ బార్ తో సో ఇలా
టైం లైన్ ని మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ H2 ఇన్ని రోజులు ఇక్కడ నుండి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ టెక్స్ట్, టైప్ టూల్. ఇక్కడ వర్టికల్ టైప్ టూల్ ఉంది అండ్ హారిజాంటల్ టైప్ టూల్. సో చూస్ హారిజాంటల్ టైప్ టూల్. సో నార్మల్ టైప్ టూల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనం టైప్ అనేది చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా మనం మార్కర్ ఎక్కడైతే ఉందో సో మార్కర్ నుండి ప్లే అనేది అవుతుంటుంది. సో యూజింగ్ స్పేస్ యాడ్ చేసుకుంటే స్పేస్ యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్ గా కొన్ని ఫాంట్స్ అనేది ఉంటుంది. వీడియో ఎడిటింగ్ లో మనకు బెస్ట్ ఫాంట్స్ వీడియో ఎడిటింగ్ కి. సో ఇక్కడ మనం టైం లైన్ గ్రిడ్ అప్లై చేసుకోవాలనుకుంటే సో కొన్ని లేఅవుట్స్ అనేది ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ లేఅవుట్. టెక్స్ట్ ని మనం నార్మల్ గా ఎప్పుడు అప్లై అనేది చేయకూడదు. సో దానికి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. సో ఫార్మాట్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే మనం సో దానిపైన టెక్స్ట్ అనేది అప్లై అనేది చేయాలి. సో అది మనకి గూగుల్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సేవ్ యువర్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్, టైమ్ లైన్ టాప్ మూమెంట్. సేవ్ జోన్ టెంప్లెట్ అనేది ఉంటుంది. సో ఇందులోనే అప్లోడ్ చేసినప్పుడు మనకు యాక్యురేట్ గా వీడియో అనేది ప్లే అనేది అవుతుంది. సో టెక్స్ట్ అనేది ఎలాంటిది మిస్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్. సో లేదా మీరు ఎక్కడైతే టెక్స్ట్ అనేది అప్లై చేస్తున్నారో సో ప్లేస్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే సో ఇదంతా మనకు సేవ్ జోన్ టెంప్లెట్ ఇది. సో ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో మీరు చెక్ చేసుకుంటే క్యాప్షన్స్ అనేది వస్తుంటారు. ఏదైనా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినప్పుడు సో క్యాప్షన్స్ అనేది వస్తుంటాయి అండ్ ఇక్కడ లైక్ సింబల్ అండ్ కామెంట్ సింబల్స్ వస్తుంటాయి. టాప్ లో ఛానల్ నేమ్ అనేది వస్తుంటాయి. సో చాలా మంది ఇక్కడ డౌన్ లో టెక్స్ట్ అనేది యాడ్ చేస్తుంటారు. సో అది యాడ్ చేసినా కానీ ఎవరికి విజిబుల్ అని అవ్వదు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అనేది అవ్వాలి. Imagine this. ఇక్కడ సేఫ్ సైడ్ లో మనకు వీడియోస్ అనేది ప్లే అవుతుంది. డౌన్ లో ఎలాంటి టెక్స్ట్ లేదు అండ్ టాప్ లో You're 35 years old and you need to buy a 1.5 crore house. 52 LPA. This is the last 7. This is the last. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో అయితే సో లైక్స్, కామెంట్స్ అండ్ మొబైల్ అయితే ప్రివ్యూ. సో ఇక్కడ అవుట్ సైడ్ కనిపిస్తుంది కదా, మొబైల్ అయితే ఇన్సైడ్ కనిపిస్తుంటాయి కదా. సో ఇక్కడ లైక్ అండ్ కామెంట్, డిస్లైక్, షేర్ బటన్స్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ డౌన్ లో సో దానికి సంబంధించిన టైటిల్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. అండ్ టాప్ లో కూడా ఛానల్ నేమ్ కనిపిస్తుంటది. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఛానల్ నేమ్ అండ్ డీటెయిల్స్ కొన్ని కనిపిస్తుంటాయి. సో ఇంకా లార్జ్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ విజిబుల్ అవుతుంటుంది. సో అప్పుడు మనం దీని డౌన్ లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది పర్ఫెక్ట్ గా అప్లై అనేది అవుతుంది. సో దానికోసం ఇక్కడ ప్రొఫెషనల్ వేలో మనం టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలంటే సేవ్ టెంప్లెట్స్ అని ఉంటుంది. ఈ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని Ctrl+R క్లిక్ చేసుకొని సో ఎవ్రీ టైం మనం టెంప్లెట్ అనేది చూస్ అనేది చేయలేం కదా. సో ఇక్కడ కొన్ని సైజెస్ అనేది ఉంటుంది. పర్సెంటేజ్ అనేది చూస్ చేసుకొని పిక్సెల్స్ Ctrl+R క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ రూలర్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ మీకు రూలర్స్ ఐడియా లేకపోతే సో డైరెక్ట్ గా ఇమేజెస్ ని సో ఈ ప్లేస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది టాప్ లో ఉంది కదా, డౌన్ కి యాడింగ్ అండ్ దీనికి చూస్ అండ్ టర్న్ ఫాంట్. సో ఫాంట్ ఆప్షన్స్ అనేది సో ఇందులో ఉంటాయి. ఓపెన్, సో క్లోజ్ లో ఉంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్. ఎఫెక్ట్స్ కంట్రోల్ విజిబుల్ అవ్వకపోతే మీకు సో విండోస్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ కంట్రోల్ షిఫ్ట్ F5 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది మీకు ఓపెన్ అవుతుంటుంది. సో క్లోజ్ ప్యానల్ షిఫ్ట్ F5 క్లిక్ చేస్తున్నాను. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ప్రతి టెక్స్ట్ కి అండ్ ఇమేజ్ కి షేప్ కి ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకున్నా, సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ ఎఫెక్ట్ కంట్రోల్ ఉండేలా మనం చూసింగ్ అనేది చేసుకుంటాం. ఓపెన్ టెక్స్ట్ అండ్ ఇక్కడ మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ సెంటర్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఫస్ట్ లో మెయిన్ ఇమేజ్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ లైట్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ గా విజిబుల్ అవుతుంది కదా. ట్రాన్స్పరెన్సీ అనేది జస్ట్ మనకు ఓన్లీ లైన్స్ కనిపిస్తే సరిపోతుంది. 69% వరకు యాడ్ చేసుకుంటే సో ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు. సో లాస్ట్ లో డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. సో టెక్స్ట్ ని చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్స్ అని వస్తుంటది. డైరెక్ట్ గా అయితే మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ అనేది అవ్వదు. చూస్ టెక్స్ట్ అండ్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది. అండ్ ఫాంట్స్ లో మనకు టైప్స్ కూడా ఉంటాయి. జస్ట్ క్లిక్ చేస్తుంటే అక్కడ ఫాంట్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో ఫాంట్ లో మళ్ళీ రెగ్యులర్ అండ్ టైప్స్ అనే ఫాంట్స్ ఉంటాయి. అండ్ హెడ్లైన్ ఫాంట్స్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. ఎక్కడైనా మనకు ఎక్కువ హైలైట్ అవ్వాలనుకుంటే సో హెడ్లైన్ ఫాంట్స్ అనేది ఉంటుంది. సో ఫాంట్స్ పంపిస్తాను మీకు 5000 ఫాంట్స్ వరకు ఉంటుంది ఇప్పుడు. సో అందులో మనకి టాప్ 15 యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హెడ్లైన్ ఫాంట్స్ లో మనకు సో యాంటర్ అనే ఒక ఫాంట్ ఉంటుంది. ఇక్కడ ఒబిలిక్సీ ప్రో రిలేటెడ్ ఇలాంటి డిఫరెంట్ టాప్ క్రియేటర్స్ యూజ్ చేసే ఫాంట్ స్టైల్స్ ఇక్కడ నుండి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మిడిల్ లో సో వీటికి మనం సేమ్ ఆప్షన్స్ లో ఒబిలిక్సీ ప్రో అనేది యాడ్ చేసాం కదా. సో లేదంటే సో ఇందులో మళ్ళీ బోల్డ్ అండ్ ఇటాలిక్ ఆప్షన్స్ ఉంది. సో బోల్డ్ క్లిక్ చేస్తుంటే ఇంకా హైలైట్ అని అవుతుంటారు టెక్స్ట్. సో లేదంటే యాంటన్ సో నార్మల్ గా విజిబుల్ అవ్వాలంటే యాంటన్ ఫాంట్ అని ఉంటుంది. యాంటన్ చేంజ్ అయిపోయింది. డిక్రీజ్ సైజ్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కార్నర్లో ఇన్సైడ్ గా అప్లై చేస్తుంటే మనకి ఎందులో అప్లోడ్ చేసుకున్నా ఈ టెక్స్ట్ అనేది మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్స్ లో సో ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంది. సెంటర్ అలైన్మెంట్, సెంటర్ లో అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటాం. సో ఎక్కడైతే మనం సెంటర్ అలైన్మెంట్స్ టెక్స్ట్ ని సెంటర్ కి మనకి ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో సో అక్కడికి మూవ్మెంట్ అనేది చేస్తుంటది. అండ్ రైట్ సైడ్ అలైన్మెంట్ సో ఇది లార్జ్ టెక్స్ట్ అప్లై చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అనేది మనకు యాడ్ అవుతుంటది. ఒక్కొక్క దానికి టెక్స్ట్ మిడిల్ లో ఆప్షన్స్ అనేది ఇవి రేపటి క్లాస్ లో చూద్దాం. అండ్ ఇక్కడ సేమ్ ఎల్లో కలర్ సో చూస్ లీనియర్ గ్రేడియంట్, చూస్ ఎల్లో కలర్ ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ కలర్ ని జస్ట్ క్లిక్ చేసుకొని రెడ్ కలర్స్ సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్ సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ స్ట్రోక్స్ ని అప్లై చేసుకోవచ్చు. అగైన్ గ్రేడియంట్ సో ఈ టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఈ టెక్స్ట్ కి అండ్ బ్యాక్గ్రౌండ్స్ విజిబుల్ అవ్వకపోతే చేంజ్ టు గ్రేడియంట్. సేమ్ కలర్ లోనే డార్క్ కలర్ కి అడ్జస్ట్మెంట్. సో డార్క్ అనేది ఇప్పుడు డౌన్ లో ఉండాలి. క్లిక్ ఆన్ కాపీ అండ్ డౌన్ లో ఉన్న టెక్స్ట్ కి పేస్ట్. సో మాన్యువల్ ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లైట్నెస్ అనేది ఇప్పుడు టాప్ లో ఉండాలి. అప్పుడే మనకు గ్లో ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంది. డార్క్ డౌన్ లో అండ్ సేమ్ జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి టాప్ కి మూవ్మెంట్ చేస్తుంటే ఇలాంటి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో వీటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ యానిమేట్ కూడా చేసుకోవచ్చు. స్ట్రోక్ సైజ్ ని డిక్రీజ్ చేయండి. అండ్ వీటికి బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ గా యానిమేట్ అవుతున్నంతసేపు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవ్వాలనుకుంటే రౌండెడ్ రెక్టాంగిల్ టెక్స్ట్ కి అయితే ఇక్కడ బాక్స్ షేప్ ఆప్షన్స్ ఉంది కదా. సో దీనికి కలర్స్ చేంజ్ ఇలాంటి ఒక టెక్స్ట్ ఆప్షన్స్. సో ఒక్కసారి క్లిక్ చేస్తుంటే సరిపోదు. దీన్ని మనం కంటిన్యూస్ గా ఆ క్లిప్ లో ఏదైతే టెక్స్ట్ అనేది యానిమేషన్ చేస్తున్నామో సో ప్రతి దానికి యాడింగ్ అనేది అవుతుంటుంది ఈ టెక్స్ట్ అనేది. సో ఓన్లీ షేప్ ఆప్షన్స్ చూడండి. సో రేపటి క్లాస్ లో షేప్స్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. రేపటి క్లాస్ లో టెక్స్ట్ గురించి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం. ఓకేనా. సో టెక్స్ట్ ఒకసారి జస్ట్ టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో లేదంటే లీవ్ చేసేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ యానిమేషన్స్ చేసుకోవాలనుకుంటే. సో టెక్స్ట్ ఎక్కడైతే మనకు వీడియో వస్తుందో సో అక్కడ నుండి ప్లే అనేది అవుతుంటుంది. విండోస్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అండ్ వీడియో ట్రాన్సిషన్స్
స్లైడ్ టూల్ ఉంది. జస్ట్ పుష్ అనేది అప్లై చేస్తే మాన్యువల్ ఎఫెక్ట్ లో పుష్ టెక్స్ట్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. సో ఇక్కడికి రాగానే నేను కూడా చేస్తా వీడియో ఎడిటింగ్. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి నేను కూడా చేస్తా వీడియో ఎడిటింగ్. ఇలా యాడ్ అనేది అవుతుంటుంది. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్రాస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ చేస్తా వీడియో ఎడిటింగ్. కూడా చేస్తా టాప్ నుండి వీడియో ఎడిటింగ్. సో వీటిని టెక్స్ట్ కి యానిమేషన్ అండ్ స్క్రిప్ట్ సైజెస్ ఉంటుంది. చేస్తా వీడియో ఎడిటింగ్. సెంటర్ స్లిప్ అండ్ బ్యాక్ స్లిప్ అండ్ రిలేటెడ్ ఉంటుంది. కూడా చేస్తా వీడియో ఎడిటింగ్. టాప్ నుండి వీడియో ఎడిటింగ్. ఇది మనకు రేపటి క్లాస్ లో ఉంటుంది. సో ఈరోజు షేప్ కి సంబంధించినవి ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, అండ్ రీల్ ఎడిటింగ్ కూడా సో నైట్ పంపించాను కదా, సో రీల్ ఎడిట్ కూడా కంప్లీట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.